బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఫేస్ వాష్ అయితే షేర్ చేస్తున్నానండి. అదే మమా ఎర్త్ నుంచి రైస్ వాటర్ ఫేస్ వాష్ మాట. ప్యాక్ అయితే మనకి ఇలాగ వస్తది. మంచి చాక్లెట్ అండ్ వైట్ కలర్‌లో వస్తది. మమా ఎర్త్ రైస్ డైలీ బ్రైట్ ఫేస్ వాష్ రా విత్ రైస్ వాటర్ అండ్ నియోసిన్ అనమాట. ఫర్ గ్లాసీ స్కిన్, ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది. మనకి దీని కాస్ట్ అయితే నాకు 167కి వచ్చింది. 267 అసలు ప్రైస్. మనకి డీమార్ట్‌లో అన్నీ ఆఫర్‌లో ఉంటాయి కాబట్టి రూ. 100 తగ్గింది మాట. 167కి వచ్చింది. దీనికన్నా పెద్దది కూడా ఉంది, 200 ఎంఎల్‌ది. అది 399 ఎంతో ఉంది. ఎందుకు ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు అంత పెద్దది కొనడం, చిన్నది చూద్దామని చెప్పి చూసేసరికి ఇది కనిపించింది. ఇది తీసుకున్నాను. ప్యాక్ అయితే ఇలా ఉంటదనమాట. మంచి ట్యూబ్ వస్తది. 100 ఎంఎల్ ఉంటది. మనకి యూజ్ చేద్దాం. ఇది వాడాక కొంచెం పెద్దది తీసుకోవచ్చు. అయితే ఇది ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు అని రాసుంది. ఇది నాకు తెలిసే వరకు డ్రై స్కిన్ వాళ్ళు వాడకపోవడం మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాడే వరకు ఏంటంటే, నాకు డైలీ 3 టైమ్స్ యూజ్ చేశాను. వాడిన తర్వాత నా స్కిన్ మీద అంటే డ్రై అయిపోయిందన్నమాట. ఎక్కువగా డ్రై అయిపోయింది. అయితే ఇది 2 టైమ్సే యూజ్ చేయాలి. నేను తర్వాత కొన్ని వీడియోస్ చూసేసరికి ఆహ్, చెప్పడం బట్టి 2 టైమ్స్ యూజ్ చేయాలి. సరే అప్పటినుంచి 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ ఫేస్ వాష్ ఎక్కువగా వాడడం బట్టి ఏంటంటే, మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ అంతా పూర్తిగా కంట్రోల్ చేసేసి, పూర్తిగా తగ్గించి మన స్కిన్‌లో ఉన్న ఆయిల్, మాయిశ్చర్ అంతా లాగేసుకుంటది. దాన్ని బట్టి మన స్కిన్ ఎక్కువ డ్రై చేసేస్తదనమాట. అందుకని మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు. మెయిన్‌ది ఇదే. ఎక్కువగా యూజ్ చేయకూడదు. అన్ని ఫేస్ వాష్‌ల్లాగా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటా అప్పుడు ఫేస్ వాష్‌తో చేసుకుంటారు కదా! అలా కాకుండా డైలీ 2 టైమ్సే యూజ్ చేస్తే బెటర్. ఓకే. నేను ఎలా యూజ్ చేస్తాను అంటే, నేను డైలీ 2 టైమ్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ కానీ, జెల్స్ కానీ వాడతాను. ఇప్పుడు నా దగ్గర హిమాలయ ఫేస్ జెల్ ఉంది కదా! అది వాడుతున్నాను. దాన్ని బట్టి నా స్కిన్ అయితే చాలా బాగుంది. ఇది వాడొచ్చా అంటే వాడొచ్చు. డ్రై స్కిన్ తప్పించి మిగతా అన్ని స్కిన్, ఆయిల్ కానీ, నార్మల్ స్కిన్ కానీ, డ్రై టు నార్మల్ కానీ, ఆయిల్ టు నార్మల్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం లేదు. డ్రై స్కిన్ వాళ్ళు మటుకు వాడొద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డ్రై చేస్తది. ఆయిల్ బాగా లాగేస్తదనమాట. నాకు తెలిసే వరకు, నేను వాడే వరకు నేను చెప్తున్నాను. తర్వాత మీరు లేదు మేము మంచి మాయిశ్చరైజర్ వాడతాము అంటే మీ ఇష్టం, కానీ డ్రై స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయకపోవడమే మంచిది నాకు తెలిసే వరకు. నెక్స్ట్ ఏంటంటే, దీనివల్ల పింపుల్స్ తగ్గుతాయా అంటే, ఓకే, తగ్గుతాయండి. పింపుల్స్ తగ్గుతున్నాయి, నల్ల మచ్చలు తగ్గుతాయి. తర్వాత ఇంకేంటంటే ఆయిల్ కంట్రోల్ చేస్తది. మెయిన్ ఆయిల్ తగ్గిపోయిందనుకోండి, మనకి ఈ పింపుల్స్ అనేవి, తర్వాత ఈ నల్ల మచ్చలనేవి అన్నీ క్లియర్ చేస్తది. గ్లాసీ స్కిన్ అంటారా? రైస్ వాటర్ అనేది మన గ్లాస్ స్కిన్ ఇవ్వడానికి నార్మల్‌గా మన ఇంట్లో ఉన్న రైస్ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంత గ్లాసీ స్కిన్ లాగా, కొరియన్ గ్లాస్ స్కిన్ ఇలాగ అంటే అలాగని ఏమి ఉండదు. కాకపోతే మన స్కిన్ క్లియర్ చేస్తుంది. అంతవరకైతే నేను చెప్పగలను. నేను వాడే వరకు నా పూర్తి రివ్యూ అయితే నేను ఇస్తున్నాను. పూర్తిగా అంత గ్లాసీ స్కిన్ లాగా అయితే ఇవ్వదు. పింపుల్స్ అవి అయితే తగ్గిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, మచ్చలు అవి తగ్గించింది. నాకైతే క్లియర్ చేసింది. నా ఫేస్ మీద చూడండి ఇప్పుడు ఎటువంటి అంటే, నాకు ఆల్రెడీ మచ్చలు అవి లేవు, కానీ ఆయిల్ అదే కానీ బాగా తగ్గిస్తుంది. ఈ ఎండల్లో ఏంటంటే, మార్నింగ్ మనం చేసాక ఒక 1 అవర్ వంట దగ్గర ఉన్నాము అంటే, ఇంకా ఇదంతా ఆయిలీగా అయిపోద్ది. మెయిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళు పరిస్థితి చెప్తున్నాను. అందరికీ అలాగే చెమటలు అదే ఉంటుంది. బట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా ఆయిలీ అయిపోద్ది. అప్పుడే ఫేస్ వాష్ చేసి వస్తారు. ఈ సమ్మర్లో అయితే వెంటనే వాళ్ళకి ఆయిలీ. అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం బట్టి నాకు ఆ ప్రాబ్లం అయితే బాగా కంట్రోల్ అయింది. ఓకే. ఆయిల్
తగ్గింది. దాన్ని బట్టి మన ఆయిల్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయింది అనేసరికి పింపుల్స్ తగ్గడం, పింపుల్స్ తగ్గాయి అంటే నల్ల మచ్చలు అవి కంట్రోల్ అవ్వడం అది అవుతది. ఓకేనా? అందుకని ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు వాడడం చాలా మంచిదన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళైతే వాడకూడదు. ఓకే. వాడకూడదు అంటే అది మీ ఇష్టం. దాన్ని బట్టి మీరు ఏదైనా మంచి మాయిశ్చరైజర్ వాడుకొని రోజుకి ఒక్కసారే వాడి చూడండి. మీకు అంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా కొంచెం పింపుల్స్ అవి వస్తున్నాయి. మేము వాడుకోవచ్చా అంటే వాడి చూడండి. ఏదైనా ఫస్ట్ టైం వాడితే మటుకు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. డైరెక్ట్‌గా ఫేస్ మీద పెట్టియొద్దు. నేను ప్రతి ప్రోడక్ట్ రివ్యూ చేసినప్పుడు అదే చెప్తాను. డైరెక్ట్‌గా మన ఫేస్‌కి ఏదో ప్రోడక్ట్ తెచ్చి ఫస్ట్ ఫేస్‌కి అప్లై చేసేయొద్దు. ఎందుకంటే మన ఫేస్ కదండీ! ఏదైనా అంటే కొంచెం డ్యామేజ్ అయిపోయిందనుకోండి, అది మనం ఏం చేయలేం. ఇక్కడ కానీ, లేదంటే వెనక్కి కానీ ఎక్కడైనా మీరు అప్లై చేసి చూడండి. మీకు పడుతుంది, మీకు ఎటువంటి ర్యాషెస్ రాలేదు అంటే మటుకు కంటిన్యూ. ఓకేనా? లేదు అది రాయగానే మాకు మండుతుంది. ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ వస్తది. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వాడకపోవడమే బెటర్. ఇదైతే నాకు మెయిన్ దీనిలో బ్లీచ్ అయితే ఉన్నది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కొంచెం మనం బ్లీచ్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మాట. అందుకు నేను చెప్తున్నాను సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అందుకే బ్లీచ్ అనేది పడదు. రెగ్యులర్గా మనం బ్లీచ్ వాడితే మన స్కిన్ పరిస్థితి ఏంటి? అయితే అందుకని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే వాడద్దు. ఓకే. ఎవరైనా వాడినా కూడా ఇలాంటి దగ్గర కానీ, లేదంటే వెనకాతలు కానీ ఎక్కడైనా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేయండి. చేసి 1 డే వదిలేయండి. బాగుంది అంటే కంటిన్యూ. లేదు మాకు అది రాసాక మండుతుంది ఇది అంటే మటుకు వాడద్దు. అండి దీని పూర్తి రివ్యూ నేను వాడిన తర్వాత నాకు ఎలా ఉంది అనేది పూర్తి ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను అనమాట. ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అనేది కూడా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Okay, bye.